హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అ స్పెషల్ ప్రోగ్రామ్. సో గోల్డ్లో మనం హెచ్చుతగ్గులు రోజు చూస్తూనే ఉన్నాం. ఎంతో కొంత పెరుగుతూ ఉంది, తగ్గుతూ వస్తోంది. సో ఇలాంటి టైంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా లేదంటే గోల్డ్ కొనుక్కోవాలన్నా కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. మనకి ఒక మార్కెట్ ఎక్స్పర్ట్ యొక్క సలహాలు అయితే ఖచ్చితంగా అవసరం ఇలాంటి టైంలో. మరి ఏం చెప్తారో తెలుసుకుందాం. ప్రభు గారు నాతో పాటు ఉన్నారు కాబట్టి గోల్డ్ గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. గ్లోబల్ పరిణామాలన్నీ కూడా గోల్డ్ మీద చాలా డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. కొనుక్కోవచ్చా వద్దా? అంటే దాదాపుగా 43 days షట్ డౌన్ అయింది యుఎస్. అవును. దానివల్ల ఏంటి, రిపోర్ట్స్ ఏం రాలేదు, ఎకనామిక్ డేటా బయటికి రాలేదు. సో రీసెంట్గానే దాని నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇక థర్స్డే నుంచి నెక్స్ట్ వీక్ కంటిన్యూస్గా ఆ ఎకనామిక్ డేటాస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వస్తాయి. సో ఏమైతే రిలీజ్ కాలేదో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ, ఇంట్రెస్ట్ రేట్లు కానీ, ఫెడ్ మీటింగ్ అవుట్పుట్ కానీ, సో ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు మొన్నటిదాకా ఏంటంటే డిసెంబర్ దాంట్లో తగ్గిస్తారని ఎక్స్పెక్టేషన్, 25 basis points తగ్గిస్తారని. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేదు, మారిపోయిందంటారా ఇప్పుడు? మారింది. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ ఈ 43 days వల్ల ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు మార్చే అవకాశం లేదు. ఓకే, సో యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతాయంటారా? అందుకని ఇప్పుడు దాన్ని తగ్గించకపోవచ్చు, ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచకపోవచ్చు. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్లు కనుక పెంచితే గోల్డ్ తగ్గుద్ది, ఓకే, తగ్గించినప్పుడు పెరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు తగ్గించట్లేదు అన్న భావన ఉంది కాబట్టి, ఆ వైబ్స్ వచ్చినాయి కాబట్టి మొన్నటిదాకా తగ్గిస్తారనేది ఎక్స్పెక్టేషన్. సో దానికి రివర్స్ ఇప్పుడు. సో అందుకని కొంచెం రివర్స్ అవుతుంది, గోల్డ్ కొంచెం పెరుగుతుంది. ఏది ఏమైనా గోల్డ్ అంటే 131, 132 వచ్చి మళ్ళీ దాదాపుగా వారంలోనే 125, 5,000 తగ్గింది ఒక డేస్లోనే. ఒక్కరోజే 2,000 తగ్గింది. అంటే ఏది ఏమైనా 125 ఆ రేంజ్లో ఉంది. లో 132 నుంచి లో ఎంత వచ్చిందండి, 119కి వచ్చింది. జనరల్గా మీకు 10%, 20% సర్వసాధారణం అంత పెరిగినప్పుడు. 4,000, 2,000 ఉన్న గోల్డ్ 13,000కి వెళ్ళిందంటే కొంచెం రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. సో అట్లానే వచ్చింది అనుకోవచ్చు. మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఏదైనా ఆ న్యూస్ ఉన్నప్పుడు అది యాక్ట్ అవుతుంది. సో అసెట్ క్లాస్లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్గా హెడ్జింగ్ ఉంటుంది కాబట్టి గోల్డ్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి యుఎస్ ట్రేడ్ డీల్ ఇంకా కుదరలేదు. మనకి ఇవాళ పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు, అతి తొందరలో ఎనీ డే ఇట్ అవుట్పుట్ విల్ కమ్ ఇన్ పాజిటివ్ అని చెప్పారు. సో ఈక్విటీ మార్కెట్ అయితే కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉందంటే 26,100 దాటట్లేదు, అక్కడి నుంచి పెద్ద పడట్లేదు. సో ఒక 150 points డౌన్ సైడ్ అక్కడే ఆడుతోంది. సో బ్రేక్అవుట్ అవడానికి అవకాశం ఉంది, ఈక్విటీ మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. సో అక్కడ అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ విపరీతంగా తగ్గుతుందా అంటే ఏమన్నా వస్తే మళ్ళీ 115,000 వరకు రావచ్చు, అంతకు మించి రాకపోవచ్చు. గోల్డ్ తగ్గింది అన్నప్పుడు 100s లో తగ్గింది అన్నది పట్టించుకోము మనం. ఒక వేలలో పెరిగింది అన్నప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తాము, కొనుగోలు చేయాలి లేదంటే ఇన్వెస్ట్ చేయాలి అనేది ఉంటుంది. సో అలా ఎక్స్పెక్ట్ చేసే కొద్దీ ₹1,00,000 ఎప్పుడు తగ్గుద్దా అనే ఆలోచనలోనే ఉంటాము, ఎందుకంటే డ్రాస్టిక్గా పెరిగిపోయింది. సో ఆ ₹1,00,000 మార్క్ అనేది టచ్ అయ్యే అవకాశాలు ఏమన్నా సుదూర కాలంలో ఏమన్నా ఉన్నాయా? అంటే సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం ఎక్రూట్ చేస్తున్నాయి, మనం కూడా $19 billion ఎక్రూట్ చేసాం. అవును, కానీ ప్రాఫిట్ బుకింగ్ చేయం కదా. అట్లానే బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం ప్రాఫిట్ బుకింగ్ చేయరు. చైనా కూడా మ్యూచువల్ ఫండ్స్లో పర్మిషన్ లేదు, పర్మిషన్ ఇచ్చినాయి 5% ఎబో. వాళ్ళు ఇదివరకు 1% అసలు యాక్సెప్టెన్సే లేదు. ఇప్పుడు దానికి 5% ఎబో యాక్సెప్టెన్స్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా 10 to 20% ప్రతి ఫండ్లో గోల్డ్, సిల్వర్ వాటిల్లో పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. సో ఇదివరకు లేదు అది. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ దాదాపుగా 3,500 మెట్రిక్ టన్స్ ఎక్కువ చేశారు వాళ్ళు తెలియకుండానే లోవర్ లెవెల్స్లో. వాళ్ళు గనక ప్రాఫిట్ బుక్ చేస్తా మొదలు పెడితే మీరు అనుకున్నది వస్తుంది. ఓకే, అంటే రీసెంట్ డేస్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ చేయటం వల్లే ఇలాగా గోల్డ్ రేట్ సర్వసాధారణం, న్యాచురల్. ఇప్పుడు ఏంటంటే మామూలుగా అంత పెరిగింది కాబట్టి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ప్రాఫిట్స్ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ తగ్గుతుంది అన్న భయం ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేస్తారు. సో డెఫినెట్గా ఇప్పుడు 4,000కి 13,000 అంటే మరి ఆల్మోస్ట్ 300%. సో డెఫినెట్గా అది అక్కడ చేస్తారు కదా. ఎక్కడ వచ్చాడు, ఇక్కడ యుఫోరియా ఉంది కదా, బాగా పెరిగిపోయింది అనేది ఉంది కాబట్టి ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది. మొన్నటిదాకా 1 year దాకా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు కూడా ఇంకా కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉన్నాం. లాస్ట్ ఇయర్ చూస్తే మైనస్లోనే ఉంటాం ఇన్వెస్టర్స్ మొత్తం.
ఎఫ్డీలోనే 6% వస్తుంది, ఇక్కడేం రాలేదు కానీ అనిపిస్తుంది. సో గోల్డ్ మీద చూస్తే 50% ఉంది కదా. సో ఆ ఇది ఉంటుంది కాబట్టి గోల్డ్లో ఎప్పుడు అంత పర్సంటేజ్ రాదు. సో ఎప్పుడన్నా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు, నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు, ఆ న్యూస్ నెగిటివ్ కాబట్టి డ్రైవ్ అవుతుంది. ఈక్విటీ మార్కెట్ తగ్గుతున్నప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్సులు ఉంటాయి. అలా కొంత పర్సంటేజ్ వోల్టాలిటీ ఉంటుంది. కానీ వాళ్ళు గనక అమ్మటం మొదలు పెడితే సరే మీరు అనుకున్నట్టు 1,00,000 కంటే 1,00,000 కూడా కింద దిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు అమ్మరు కదా. వాళ్ళు ఎందుకు కొంటున్నారు? రిజర్వ్ చేసుకోవడానికి. రిజర్వ్ అంటే డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. ఎందుకంటే డాలర్ డీఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. సో పెద్దన్న పొజిషన్ అంటే మిగతా వాళ్ళకి అంత సపోర్టివ్గా లేదు. ఆయన ట్యాక్స్ అని తెలిసిందే కదా. సో అందరికీ ఒక ఐఆర్సీ ఫామ్ అవుతుంది, కొత్త కరెన్సీ వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు కొత్త కరెన్సీ కాకుండా వాస్ట్రో అకౌంట్స్ ఎస్బీఐ బ్యాంక్లో ఓపెన్ చేస్తున్నారు. ఆ వాస్ట్రో అకౌంట్స్లో సపోజ్ చైనాకి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం రూపీలో దాంట్లో డిపాజిట్ చేస్తాం. అక్కడి నుంచి వాస్ట్రో అకౌంట్స్ యువన్ డాలర్ కరెన్సీ అక్కడికి వెళ్ళిపోతుంది. సో దేర్ ఇస్ నో నీడ్ టు పే ద ట్యాక్స్ టు యుఎస్ డాలర్. సో యుఎస్ డాలర్కి వాళ్ళకేంటి, ఈ ట్రేడ్ డీల్లో $10 బిలియన్ అబౌవ్ మిగులుతాయి వాళ్ళకి. ప్రతి దానికి ట్రేడ్లో ఉన్నప్పుడు డాలర్స్లో కడుతున్నాం కదా ఇన్నాళ్ళు. ఇప్పుడు అది ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. చైనా కానీ రష్యా కానీ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు. కొన్ని చిన్న చిన్న కంట్రీస్ కూడా దే ఆర్ పేయింగ్ ఆన్ దేర్ ఓన్ కరెన్సీస్. సో ఆ భయం అక్కడ ఉంది కాబట్టి సో అలా మెయిన్ అక్కడి నుంచి వచ్చింది. ఈ టారిఫ్లన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. సో డెఫినెట్గా ఈ ఈక్విటీ మార్కెట్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెరిగినప్పుడు ఆల్ టైమ్ హై 26,277 క్రాస్ అయ్యి 26,500 వరకు వెళ్తుందా అంటే మన జేపీ మోర్గాన్ కానీ వాళ్ళందరూ ఇచ్చిందంటే 29,000 30,000 ఇస్తున్నారు. సో అంటే ట్రెండింగ్ ఈక్విటీకి వస్తుంది. ట్రెండింగ్ ఈక్విటీకి వచ్చినప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్సులు ఉంటాయి. 1,10,000 నుంచి 1,15,000 వరకు ఛాన్స్ ఉందంటే అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ రేంజ్లో ఎక్కడైనా సరే మళ్ళీ కొంచెం రేంజ్ బౌండ్ వాలటాలిటీ ఉండొచ్చు. ఏదైనా వీళ్ళు విపరీతంగా అమ్మారా దెన్ ఇట్ విల్ కమ్ డౌన్ 1,00,000 కంటే తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మరీ ఇంకా 60,000కి వస్తుంది 70,000కి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయదు. మేబీ వాళ్ళు అమ్మటం మొదలు పెడితే 90 to 1 lakh, లేదంటే 1,10,000 నుంచి 1,15,000 ఈ రేంజ్లోనే కదలాడుకు ఉండొచ్చు. ఎందుకంటే ఔన్స్ కూడా చూసినప్పుడు 4,350 దాకా పోయింది, ఇప్పుడు 4,000 ఉంది. అదే 4,000 కట్ అయితే ఇంకా 3,900 ఔన్స్, $3,900. అది కూడా కట్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకేదైనా అయితే $3,700-750 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎక్కడో చోట 800-850 దగ్గర మళ్ళీ కొంచెం తీసుకొని కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పొలిటికల్ టెన్షన్స్ కనుక ఎక్స్టెండ్ అయితే సో ఇప్పుడు ట్రేడ్ డీల్ జరగాలి. ఎనీ టైం పాజిటివ్గానే ఉందని పీయూష్ గోయల్ గారు కూడా ఇవాళ చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. సో మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎనీ టైమ్ ఇట్ విల్ అవుట్పుట్ విల్ కమ్ పాజిటివ్లీ. సో పాజిటివ్ వచ్చినప్పుడు ఇది కొంచెం తగ్గే అవకాశాలే ఉంటాయి. అంటే ఇప్పుడు రీటైల్ మార్కెట్ లో గోల్డ్ చూస్తున్నాము, అంతా కూడా శుభకార్యాలు ఎక్కువ ఉన్నాయి. సో గోల్డ్ కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. మరి ఇది మంచి టైం అంటారా, కొంచెం వెయిట్ చేసి కొనుక్కోవడం మంచిదంటారా? మీకు ఇప్పుడు ఫంక్షన్ ఉంది అంటే సీజన్ వైజ్ గా చూద్దాం. పెళ్లిళ్ళ సీజన్ ఉంది. ఇప్పుడు మీరు 1,00,000 ఉన్నా 2,00,000 ఉన్నా 3,00,000 ఉన్నా కొనాల్సిందేగా, ఆగరు కదా. ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేది గోల్డ్లేగా ఫస్ట్ కి. ఆడవాళ్ళు ప్రీసియస్ మెటల్స్ కదా. సో డెఫినెట్ గా అది మరి ఫస్ట్ అదే కొంటారు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు. ఓన్లీ అవసరార్థం మీకు ఎంత ఉందో ఎంత కావాలో అది టైం ఉంటే ఆ డిఫరెంట్ డిసిషన్స్ ఉంటాయి. ఇప్పుడు 1 year ఉంది, షాప్స్ స్కీమ్స్ ఉన్నాయి, 11 months స్కీమ్స్, వాటిలో పెట్టచ్చు. లేదా 5 years 10 years ఉంది, గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టండి. వాటిల్లో పెడితే ఏమవుతుంది, మీకు లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు అవి ఎక్రూడ్ అవుతాయి. ఆ టైంకి రిడీమ్ చేసి లేటెస్ట్ ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. సపోజ్ ఇప్పుడే మీరు ఆర్నమెంట్స్ కొన్నారు, 6 months అయిన తర్వాత అది మీరు వాడతారా? కొత్తవి రాగానే అది మార్చుకుందామని అనుకుంటారు కదా. సో అవసరార్థం ఎప్పటికి అవసరం ప్లాన్ చేసుకొని అప్పటిదాకా గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుకుంటే టైం ఉంటే 5 years 10 years అలాంటప్పుడు ఇది చేసుకోవచ్చు. లేదా 1 year ఉంటే స్కీమ్స్ పెట్టి ఎక్రూడ్ చేసుకోవచ్చు, మంత్లీ ఎక్రూడ్ చేసుకోవచ్చు. అంటే మన దీన్ని బట్టి వాడుకకి ఎంత కావాలో అంతే పెట్టండి, అంతకు మించి 1 గ్రాము కూడా పెట్టాల్సిన పర్లేదు. ఎందుకంటే
మీరు గోల్డ్ ఎక్కువ చేస్తే ఇట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు గోల్డ్ కూడా రాదు, లోన్ కూడా రాదు కదా, గోల్డ్ లోన్ రాదు బిస్కెట్స్ ఉంటే. అవును, దాని మీద ఆర్నమెంట్ మీదే వస్తుంది. ₹1 కూడా లోన్ రాదు. ఆర్నమెంట్స్ మీద 1 కేజీనే, మీకు 2 కేజీలు ఉన్న 1 కేజీ మీద వస్తుంది. అంతే. సో కాయిన్స్ మీద 50 కాయిన్సే. ఎక్కువ పెట్టామా అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. సో మీకు అవసరార్థం వాడుకి ఎంత ఉందో అంతవరకే వాడండి, అంతవరకే దాన్ని ప్లాన్ చేసుకోండి, అంతకు మించి పోవద్దు. పోయిందా డెడ్ ఇన్వెస్ట్మెంట్, దాని మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వదు. మీకు ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలంటే మటుకు సిల్వరే. సిల్వర్లో మీకు గోల్డ్ అంత తగ్గిన సిల్వర్ కూడా అంత 27%, అంటే అక్కడ దాకా వచ్చి మళ్ళీ పెరిగింది చూడండి, 20% అబోవ్ పడింది, మళ్ళీ కొంచెం పెరిగింది. మూమెంట్ ఏదైనా పాజిటివ్ మూమెంట్ వచ్చినప్పుడు, అంటే వీటి ఇంట్రెస్ట్లో డైరెక్ట్గా అంత ఇది కాకపోయినా కన్జంప్షన్, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతోంది. ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ, ఫార్మా కంపెనీ కానీ, ఎలక్ట్రానిక్స్ ఐటమ్ దేంట్లో అయినా ఇదివరకు సిల్వర్ అంత యూసేజ్ లేదు, ఆ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఆ సప్లై డిమాండ్లో డిమాండ్ పెరుగుతుంది, సప్లై తక్కువ ఉంది, ప్రొడక్షన్ మైనింగ్ లేదు. సో డెఫినెట్గా అప్పుడేమవుతుంది, రేటు పెరుగుతుంది. సో ఇప్పుడున్న కంపెనీలకే మనకి అంత షార్టేజ్ ఉంటే నెక్స్ట్ 5 yearsలో వచ్చే కంపెనీలకి ఎంత కావాలి, అప్పుడు ఎంత డిమాండ్ పెరుగుతుంది. సో దాన్ని బట్టి 2 లక్షలు దాటిందంటే 2.5 లక్షలు వెళ్ళొచ్చా అంటే నెక్స్ట్ మనకు 5 to 8 years 10 years టార్గెట్ పెట్టుకుంటే ఆ టైంలో ఎప్పుడైనా సరే 2.5 లక్షలు టచ్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు 2.5 లక్షలు వస్తుందని మనం ఎమ్మటే తీసుకెళ్ళి మొత్తం పెట్టకుండా అది రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడల్లా మీరు అనుకున్న టార్గెట్కి దాంట్లో స్టాగర్డ్ మేనర్గా ఎక్రూట్ చేయండి, అది బెస్ట్. ఒకేసారి మనం 5 లక్షలు పెట్టేస్తా, 10 లక్షలు పెట్టా, మీరు 2.5 అయింది కదా నేను 10 లక్షలు పెట్టేస్తాను, తగ్గినప్పుడు ఏమైనా మీరు చెప్పారు కొన్నాం మేము తగ్గిన అనుకోవద్దు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో రీట్రేస్మెంట్ అవ్వటం సర్వసాధారణం అవుతుంది. తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి రీట్రేస్మెంట్ అయినప్పుడు పండగ. సో ఆ రీట్రేస్మెంట్ అయినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. సో అది మనం లోవర్ లోస్ లో కొంటున్నప్పుడు ద యావరేజ్ రేట్ విల్ బి లోవర్. సో డెఫినెట్ గా అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలా గోల్డ్ కూడా ఆ మేనర్ లో టైం ఉంటే స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కోవడం బెస్ట్. పెరుగుతున్నప్పుడు హయ్యర్ హైస్ లో కొంటాం, తగ్గుతున్నప్పుడు లోవర్ లోస్ లో కొంటాం కాబట్టి బిలో యావరేజ్ వచ్చినప్పుడు మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఎవరైనా ఇట్లా టైం ఉన్న దాన్ని బట్టి, టైం లేకపోతే దాన్ని బట్టి స్కీమ్స్ పెట్టుకుని దాని ప్రకారం ముందుకెళ్తే బెస్ట్ అని నా ఉద్దేశం. అంతకు మించి ఎక్కువ పెట్టామో దానివల్ల ఉపయోగం ఉండదు. సో అవసరం అనుకుంటే పెట్టాలి, అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గోల్డ్ మటుకు ఎట్టి పరిస్థితిలో చూడొద్దు. సో డెఫినెట్ గా సిల్వర్ మటుకు మంచి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది, మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది బోత్ బ్రదర్స్ ఆర్ చేజింగ్ ఈచ్ అదర్, రైట్, వైట్ అండ్ ఎల్లో. వన్ మోర్ బ్రదర్, ఆ బ్రదర్ కూడా జాయిన్ అవుతుంటే ఆల్రెడీ జాయిన్ అయిపోయింది. కాపర్ ఆల్సో ఇస్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్. అది దానికి కూడా ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతోంది. సో అది కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనం సిల్వర్ లో ఎక్కువ పర్సెంటేజ్ కాకుండా కొంత పర్సెంటేజ్ డైవర్సిఫై చేసి కాపర్ లో కూడా పెట్టుకుంటే మనకి పోర్ట్ఫోలియో డైవర్సిఫై ఉంటుంది. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. యాక్చువల్లీ తక్కువ టైంలో కూడా ఇప్పుడు అవసరమైన ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి 10 TV.